మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 103వ కీర్తన 12వ వచనము. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచియున్నాడు. ప్రియ దైవజనమా, మన అతిక్రమములను తూర్పు పడమరలంత దూరపరచడానికి ఆ దేవాది దేవుడు అత్యున్నత సింహాసనముపై ఆసీనుడయుండే దేవుడు వేవేల కోట్లాది దూతలతో నిత్యము గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించబడి ఆరాధించబడే దేవుడు మానవుడై మన మధ్య నివసించడానికి దిగివచ్చాడు. మన పాపములను పరిహరించడానికి ఆ పరమ పావనుడు పాప శరీరాకారముతో పాప లోకములోనికి పరిశుద్ధునిగా జన్మించాడు. అవును ప్రియ దైవజనమా, మన పాపములన్నిటినీ సముద్రపు అగాధములో పడవేయడానికి, తన వీపు వెనక వేయడానికి ఆయన దిగివచ్చాడు. ఆయన పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. ఈ లోకములో ఉన్న దేవతలనబడే వారందరిలో ఆయనకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే పరిశుద్ధత. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని ప్రశ్నించిన నిజ దైవము మన దేవుడు. అంతటి మహాపరిశుద్ధుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు నీ నా పాపములను, నీ నా అతిక్రమములను, నీ నా దోషములను పరిహరించడానికి తల్లి గర్భములో ఒదిగిపోవడానికి సిద్ధపడ్డాడు. క్రిస్మస్ ఆనందముతో సంబరాలలో మునిగి తేలుతున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నిజమైన క్రిస్మస్ ఆనందము ఆ దేవాది దేవుడు నీ హృదయములో జన్మించినప్పుడే. ఆయన నీ హృదయములో జన్మిస్తే నీ అతిక్రమములను, నీ పాపములను దూరపరచివేస్తాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము మన అతిక్రమములను, మన పాపమును దూరపరచి మనలను విడిపిస్తాడు. ఈ దినం యావత్ ప్రపంచము క్రిస్మస్ సంతోషముతో నిండిపోయి ఉంది. ఆ సంతోషమును నిజముగా నీవు అనుభవించాలి అంటే నీ హృదయములో క్రీస్తు జన్మించాలి. నిజముగా నీ పాపము నుండి నీవు విడిపింపబడాలి అంటే ఆ పరమ పావనుడు నీ హృదయములో జన్మించాలి. అందుకొరకు నీవు చేయవలసినది ఏమీ లేదు. నీ పాపములను ఆయన పాదముల ఎదుట కప్పుకొనక ఒప్పుకొని నీ సొంత రక్షకునిగా ఆయన్ని అంగీకరించడమే. ప్రియ దైవజనమా, మనిషి పాపము చేయడం వలన నిత్య నరకానికి వెళ్ళడం లేదు, కానీ ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టకపోవడం వలన నరకాగ్నికి లోనవుతున్నాడు. పాపము చేయడం మానవ నైజం, కానీ ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నిన్ను పరలోకానికి చేర్చడానికి ఆ పరము నుండి దిగి వచ్చిన దినం ఇది. నీ హస్తాన్ని అందుకొనడానికి ఆయన ఆకాశ మహాకాశములు దాటి ఈ లోకములోనికి అరుదించిన దినం. ఈ దినమైన నామకార్థమైన క్రిస్మస్ని జరుపుకొనడం మానివేసి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించడానికి క్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించగలవా? నీ గృహము మీద ఉన్న నక్షత్రము, నీ ఇంటిలో ప్రభువు ఉన్నాడు అని గుర్తుగా నీవు పెట్టి ఉండవచ్చు మనుషుల కొరకు, కానీ
నిజముగా నీలో ప్రభువు నివసిస్తే నీవొక నూతన సృష్టిగా మార్చబడాలి. నీ పాత రోత పాప జీవితము విడిచిపెట్టబడాలి. అలాగూ నీవు నూతన వ్యక్తిగా రూపాంతరము చెందాలి అంటే క్రీస్తును ధరించుకున్న వ్యక్తిగా నీవు మార్చబడాలి. ఈ దినం దేవుడు నీ హృదయాన్ని తడుతూ ఉండగా క్రిస్మస్ పండగ నీ ఇంటికి, నీ ఒంటికి, నీ పంటికి పరిమితము కాకుండా నీ హృదయాంతరంగములో క్రీస్తు నిజముగా జన్మించే అనుభవాన్ని నీవు పొందుకొనాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అతి కృప, రక్షణను నిర్లక్ష్యము చేస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ పొందుకొందురుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము మా అతిక్రమములను దూరపరచడానికి మహాకాశములను దాటి దిగివచ్చి ఈ లోకములో మానవునిగా జన్మించి మా పాపమంతటిని పరిహరించడానికి నీవు చేసిన ఆ గొప్ప త్యాగమును బట్టి, నీవు చూపిన ఆ విధేయతను బట్టి, నీవు చూపిన విధేయతను బట్టి నిన్ను హృదయమారా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. ఈ క్రిస్మస్ ఆనందాన్ని నిజముగా వారి హృదయాలలో అనుభవించడానికి ఎంతమంది రక్షణ పొందకుండా నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారో అట్టి వారిని మీ కృపా హస్తాలకు అప్పగిస్తూ నీ ఏర్పాటులో ఉన్న వారిని నీ వైపుకు ఆకర్షించుకొనమని బ్రతిమిలాడుకుంటూ ఈ క్రిస్మస్ సంతోష సమాధానాలు ప్రతి ఒక్కరి హృదయములో నిండించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: దావీదు ఏ లోయలో సిరియన్లను 18,000 మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.